హలో అండి. ఈ వీడియో ముఖ్యంగా ఫారెన్లో చదువుతున్న వాళ్ళకి, లేదంటే ఫారెన్లో జాబ్ చేస్తున్న వాళ్ళకి కొంత ఉపయోగపడే వీడియో ఇది. ఏంటంటే, మీరు ఇండియాలో ఉన్నప్పుడు ఒక సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకుని ఉంటారనమాట. దాన్ని మీరు ఆపరేట్ చేస్తూ ఉంటారు. సో మీరు ఒకసారి ఎంఎస్ చేయడానికో లేదా జాబ్ పర్పస్లో మీరు యూఎస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ బిజీలో పడిపోయి మీరు 1 year వరకు ఆ అకౌంట్ గురించే, దాని ఆపరేషన్ గురించి కానీ ఇంకేదైనా కూడా దాని గురించి మీరు మర్చిపోతారు. ఇక్కడ అకౌంట్ స్టేటస్ అనేది 1 year ఆపరేషన్లో లేకపోతే అది ఇనాపరేటివ్లోకి వెళ్ళిపోతుంది, అంటే స్టాప్లో పడిపోతుంది. అది ఎందుకు స్టాప్లో పడిపోతుందంటే, దాంట్లో ఉండే అకౌంట్ ప్రూఫ్స్ అప్పుడప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. కేవైసీ ప్రూఫ్స్ అంటే ఏంటంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఏదైనా మొబైల్ నెంబర్, ఆల్రెడీ మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్ అయితే ఓకే, లేదంటే మారి ఉంటే ఆ మారిన ఫోన్ నెంబరు, అదేవిధంగా మీరు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఎటువంటి సిగ్నేచర్ ఉంటుందో అదే సిగ్నేచరా, లేదంటే ఏదైనా చేంజ్ చేస్తున్నారా, ఇవన్నీ మీరు అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇవన్నీ మీరు 1 year అట్లా చేయకపోతే, ట్రాన్సాక్షన్ జరగకపోతే, ఇది ఇనాపరేట్లో వెళ్ళినప్పుడు అదే అప్డేషన్ అడుగుతూ ఉంటుంది. మీరు అప్డేషన్ చేయాలంటే మీరు కంపల్సరీగా మీ అకౌంట్ కాబట్టి మీరే బ్యాంక్కి వెళ్ళి పాస్బుక్ తీసుకెళ్ళి అప్డేషన్ చేయమని రిక్వెస్ట్ ఇచ్చి మీరు అప్డేషన్ చేయాలి. ఇవన్నీ ప్రూఫ్స్ ఇస్తే వాళ్ళు అప్డేషన్ చేసేస్తారు. సో అది అప్పుడు మీ రెగ్యులర్ అయిపోతుంది. కానీ ఇవన్నీ అప్డేట్ చేయాలంటే మీరు ఇక్కడ లేరు కదా, మీరు యూఎస్లోనో లేదంటే ఇంకా ఎక్కడో ఏదో కంట్రీలో ఉంటారు. అలాంటి సందర్భాల్లో ఏం చేయాలి? ఇప్పుడు సపోజ్ మీ అకౌంట్లో ఏదన్నా ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, ఇంకేదైనా ఫోన్పే కానీ, ఏటీఎం కార్డు, ఇవన్నీ మీరు ఆపరేట్ చేసుకోవాలంటే అది అకౌంట్ పర్ఫెక్ట్గా ఆపరేషన్లో ఉండాలి. మీరు ఎప్పుడైతే అప్డేషన్ చేయరో అవన్నీ స్టాప్ అయిపోతాయి. అందువల్ల మీరేం చేయాలంటే, ఈ మధ్య ఒకళ్ళు రిక్వెస్ట్ అడిగారు, ఇట్లా నా అకౌంట్ స్టాప్లో పడిపోయింది, మా తమ్ముడి దగ్గర ఏటీఎం కార్డు ఉండిపోయింది, ఫోన్పే ఏమీ పనిచేయట్లేదు అని. అది అప్డేషన్లో లేదు కాబట్టి అవి ఏం పనిచేయట్లేదు అని నేను చెప్పాను అనమాట. సో ఇప్పుడు మీరు అలాంటి పరిస్థితులు ఏం చేయాలంటే, మీరు మీ పాస్బుక్లో ఉన్నటువంటి ఒక మీ బ్రాంచ్ మెయిల్ ఉంటుంది, మెయిల్ అడ్రస్ ఉంటుంది. ఆ మెయిల్ అడ్రస్కి మీరు ఆ చీఫ్ మేనేజర్ లేదా బ్రాంచ్ మేనేజర్కు ఒక మెయిల్ రిక్వెస్ట్ పెట్టాలి. ఆ మెయిల్ రిక్వెస్ట్లో ఏం పెట్టాలి అంటే, నేనెట్టా చదువు రీత్యో లేదంటే ఉద్యోగ రీత్యో ఫారెన్లో ఉండిపోయాను, 1 year నుంచి నాకు అకౌంట్ ఆపరేషన్లో లేదు కాబట్టి, అంటే ఇనాపరేటివ్లో పడిపోయింది కాబట్టి నా అకౌంట్స్ని మీరు అప్డేట్ చేయండి, ఇది నా ప్రూఫ్స్, ఈ పాస్బుక్ అని చెప్పి ఒక స్కాన్ చేసి మీ యొక్క పాస్బుక్, ఆధార్ కార్డు, పాన్ కార్డు, మీ యొక్క సిగ్నేచరు, ఇవన్నీ స్కాన్ చేసి మీరు ఆ మెయిల్కి పెట్టాలి. అట్ ద సేమ్ టైం మీ పేరెంట్స్కి కూడా ఒక మెయిల్ పెట్టాలి, ఇట్లా నేను మా పేరెంట్స్ని పంపిస్తున్నాను, నా ఆధార్, పాను ఇవి స్కాన్ చేసి ఇందులో కూడా పెడుతున్నా అని చెప్పి వాళ్ళకి కూడా ఒక మెయిల్ పెడితే వాళ్ళు ఆ మెయిల్ కాపీని తీసుకొని బ్రాంచ్కి అప్రోచ్ అవుతారు. యాక్చువల్గా బ్రాంచ్కి మెయిల్ పెడితే సరిపోతుంది. మీరు అర్జెంటు అనుకున్న పక్షంలో వాళ్ళని కూడా వెళ్ళి మీ తరఫున ఇట్లా మా అబ్బాయి ఇట్లా మెయిల్ పంపించాడండి, మా అబ్బాయి అకౌంట్ని అప్డేట్ చేయండి, ఇదిగోండి ఆయన ప్రూఫ్స్ అని చెప్పేసి మీ పంపించిన మెయిల్, వాళ్ళకి పంపించిన మెయిల్ చూసుకొని వాళ్ళు వెంటనే అప్డేట్ చేస్తారనమాట. సో ఈ విధంగా మీరు అప్డేట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇక్కడ ఒక అకౌంట్ అప్డేట్ చేయడం ఈ ప్రూఫ్స్ ఒకటే కాదండి, దాంట్లో అమౌంట్ కూడా విత్డ్రా చేయాలి. అమౌంట్ కూడా విత్డ్రా చేయాలంటే ఏదర్ చెక్ ఆర్ విత్డ్రాల్ ఉండాలి. ఇవి రెండో మీరు అక్కడ ఉన్నారు కాబట్టి లేవు కాబట్టి మీరు ఆ మెయిల్లోనే డెబిట్ కన్ఫర్మేషన్ కింద నా రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేయండి అని చెప్పి మీరు అందులో మెయిల్లో పెట్టాలి. సో ఇవన్నీ వాళ్ళు చూసి మీ అకౌంట్ని అప్డేట్ చేస్తారు. వెంటనే మీకు అకౌంట్ యాక్టివ్ అయిపోతుంది. మీ యొక్క అన్ని ట్రాన్సాక్షన్స్ అన్ని మీడియాల్లో మీకు, అంటే ఫోన్పే మీడియా కానీ, ఇంటర్నెట్ కానీ, ఏటీఎం కార్డు, ఇవన్నీ మీకు అప్డేట్ అయిపోతాయి. ఇవన్నీ మీరు ఆపరేట్ చేసుకోగలరు. సో ఇదండి నేను చెప్పే ఈ వీడియో. కాబట్టి మీరు వన్స్ ఇన్ ఏ ఇయర్ మీ యొక్క ప్రూఫ్స్ని మెయిల్ ద్వారా బయట ఉన్నట్లయితే మెయిల్ ద్వారా పెట్టి అప్డేట్ చేయించుకోండి, మీ అకౌంట్ని రెగ్యులర్ చేసుకోండి. చాలా మంది ఫారెన్ కంట్రీస్లో ఉండిపోయి ఉంటారు, వాళ్ళకి అకౌంట్ అన్ని ఇక్కడ ఇనాపరేటివ్లో పడిపోయి ఉంటాయి గ్యారెంటీగా. వాళ్ళకి అందరికీ తెలియని వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నాను. ఇది అండి ఈనాటి ఈ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.